నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేము సోషల్ మీడియా ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా ఫోనే ఉంటూ ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని బ్యాన్ చేయాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే రకరకాల మనకి అసభ్యకరమైన అశ్లీలమైన వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకా చాలా ఈజీగాను పార్టీల గురించి కానివ్వండి, పార్టీలో ఉన్న నేతల గురించి కానివ్వండి, ఎవరి గురించి అయినా ఇంకా వెంటనే ట్రోల్ చేసేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక ఇంత భయం అనుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా బ్యాన్ చేస్తే మంచిది అని అంటారా? మీరేం సజెస్ట్ చేస్తారంటే ఇప్పటికే వేరే కంట్రీస్ లోనే ఆల్రెడీ బ్యాన్ అయినాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆంధ్రాలో సోషల్ మీడియా బంద్ బ్యాన్ అని ఒక క్యాప్షన్ చూస్తూ ఉన్నాం మనం తెల్లవారి నుంచి కూడా. సో ఏమంటారు మీరు? అసలు అది జరిగే ఛాన్స్ ఉంటుందా, చేయాలి అంటారు? నిన్న దావోస్ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడటం జరిగింది. సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుంది 16 ఏళ్ళలోపు పిల్లలకి అని. ఇప్పుడు చాలా అవసరం అండి అది. బికాజ్ మనది భారతదేశం అనేది కొంచెం వేడి కంట్రీ కదా, వేడి దేశం. అంటే చాలా మంది ఇలా ఇలా ఉంటే తప్పేంటి, అలా ఉంటే తప్పేంటి అని అంటారు కదా. అంటే మీకు వాతావరణాన్ని బట్టి, తిండిని బట్టి, అందులో మనకి భిన్న ఆచారాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఇన్ని ఉంటాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తరహా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చాలా అగ్రెసివ్ గా ఉంటారు. అది తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది కదా, వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన మీద ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు 16 ఏళ్ల లోపు వాళ్ళు పనికిమాలిన వీడియోలన్నీ చూసారనుకో. నేను గతంలో కూడా చెప్పాను, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఆ పిల్లాడు ఈ వీడియోస్ చూసి ఏం చేయాలో తెలియదు. అది కూడా నేను చెప్పలేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. హౌ హీ సూసైడ్ ఎలా చేసుకున్నాడు అనేది నేను ఇక్కడ ఫోన్ మీకు వీడియోలో చెప్పలేను. అంత దారుణంగా చేసుకున్నాడు. అంటే హీ డజంట్ నో హౌ టు కంట్రోల్ హిస్ ఫీలింగ్స్. అందుకని మనం అనుకుంటే ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే ఉంటున్నారు, ఎక్కువ శాతం తల్లిదండ్రులు. లేదంటే పిల్లలు వినే స్టేజ్ లో కూడా ఉండట్లేదు. నువ్వెవరు చెప్పటానికి మాట్లాడుకుంటే అట్లానే ఉంది. ఇప్పుడు తల్లిలే వింటలే, ఇంకా పిల్లలేం వింటారు? అవును కదా. తల్లులు ఏమంటున్నారు? నా ఇష్టం, నా స్వేచ్ఛ అంటున్నారు కదా. అలాగే పిల్లలు కూడా నువ్వెవరు చెప్పడానికి? నేను కనమన్నానా, నిన్ను పెంచమన్నానా, నేను తిండి పెట్టమన్నానా, మీరెందుకు కన్నారు అని తల్లిదండ్రులే ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు అడగచ్చు, ఏమంటే ఎందుకు 16 ఏళ్ల వాళ్ళ లోపు అని మీరు అడగచ్చు. అది ఎడాలసెన్స్ ఆ టైం. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళల్లో శారీరక మార్పులు వస్తాయి. అదే విధంగా ఆలోచన మారుతూ ఉంటుంది. వాళ్ళ గొంతు మారే సమయం అది 14 నుంచి. ఆడపిల్లలు అయితే ఇప్పుడు 11 ఏళ్ల నుంచే మారిపోతున్నారు. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళ ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళు పక్కదారులు పట్టే అవకాశం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి మనం మంచి చెడు చెప్తాం కదా, బుద్ధిమతి చెప్తాం కదా. చెప్పినప్పుడు వాళ్ళు సక్రమమైన మార్గంలో వెళ్ళాలని చూస్తాం. విచలవిడిగా తిరగని తప్పే ఉంది, ఎంజాయ్ చేయని అనం కదా. మీకు నచ్చినట్టు మీ స్వేచ్ఛ మీరు అనలేం కదా. ఎవరు కూడా చెప్పరండి. ఇప్పుడు ఏమంటారు, ప్రాస్టిట్యూట్స్ నే తీసుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సక్రమ మార్గంలో వెళ్ళాలని ఆలోచిస్తారు. అలాగే పెంచుతారు కూడా. కర్మకాలితే అది వేరు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మనిషి తప్పు చేయటం వేరు, తప్పు చేయటానికి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అవకాశం ఇవ్వటం వేరు. కాబట్టి నిన్న ఆయన మేము పరిశీలిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేయటానికి అని చెప్పారు. అది చాలా మంచి విషయం. ఆల్రెడీ ఆస్ట్రేలియా మొన్న 2025 డిసెంబర్ 10 నుంచి బ్యాన్ చేసింది. చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకో సంగతి ఏంటి తెలుసా, మనం తినే ఆహారం అంతా కూడా కల్తీ ఉంటుంది కదా. ఈ కల్తీ వల్ల ఏమవుతోంది, ప్రతిదీ మనం హైబ్రిడ్ వల్ల ఏమవుతుంది, గ్రోత్ ఎక్కువ పిల్లల్లో, తొందరగా మనకి శారీరక మార్పులు వచ్చేయటం, ఇవన్నీ కూడా కారణాలు. అయితే వాటికి ఏదో అగ్నికి ఆజ్యం తోడవడం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి. అట్లాగా ఆల్రెడీ వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది మానసికంగా, శారీరకంగా. ఆ మార్పు మొదలయ్యాక అది కుదురుకునే వరకు కూడా అదొక టెస్టింగ్ పీరియడ్ లాగా, ఆడకేంటి మొగ్గకేంటి. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి
ఇంకొంచెం వాళ్ళకి ఇబ్బంది పెడతాయి. అవును. అందుకని ఇవి బ్యాన్ చేయటం అనేది చాలా మంచి విషయం. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. అవును. ఎందుకంటే ఇది మీకు హైదరాబాద్ అనేది ఈ రోజు ఒక కల్చరల్ హబ్ అయిపోయింది. అవును. డిఫరెంట్ పీపుల్ దే ఆర్ కమింగ్. అందులో మీకు ఏంటంటే మనకి నార్త్ కి సౌత్ కి పద్ధతుల్లో తేడా ఉంటుంది. అవును. సౌత్ లో కొంచెం మనం కన్సర్వేటివ్ గా ఉంటాం, నార్త్ లో అలా ఉండరు. అవును. అంటే వాళ్ళ పద్ధతులు అవి, దాన్ని మనమేమి మాట్లాడటంలా. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి పడుతోంది. మీరు కావాలంటే చూసుకోండి, నేను అవును. చెప్పింది తప్పేమో అని. తప్పేం లేదు మేడం, మనం అదే సొసైటీలో ఉన్నాం కదా. అట్లా కాదు, అంటే మనం Generally అబ్జర్వ్ చేస్తే చూస్తుంటాము. ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏమైతుంది, తప్పేంటి అంటే నేను ఆన్సర్ చెప్పలేను. తప్పు ఒప్పులు లేకపోతే మనిషికి జీవితం లేదండి. మంచి చెడు తప్పు ఒప్పు మనకు అన్ని జంట పదాలే ఉంటాయి. అవును. మీరు కావాలంటే చూసుకోండి, ఏదైనా జంటే ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా పిల్లలకి చాలా అవసరం. అదే విధంగా ఇంకా ఏ ఏ దేశాలు బ్యాన్ చేయాలని చూస్తున్నాయి ఒక్కసారి పరిశీలిస్తే, తర్వాత చైనా, ఉత్తర కొరియా, ఇవన్నీ కూడా నిషేధం ఉన్న దేశాలు. ఆల్రెడీ పూర్తిగా నిషేధం ఉన్నాయి. సారీ, మళ్ళీ చెప్తా. పూర్తిగా నిషేధం ఉన్న దేశాలు చూస్తే చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, మయన్మార్, తుర్కెనిస్తాన్, ఉగాండా. ఓకే. ఈ దేశాలు ఆల్రెడీ బ్యాన్ చేసేసాయి. తర్వాత సోషల్ మీడియా యాక్సెస్ పై పూర్తిగా లేదా దీర్ఘకాలిక నిషేధం కొనసాగుతుంది. అయితే నిషేధం చెయ్యాలి అని పరిశీలిస్తున్న వాటిలలో ఇప్పుడు మనం తీసుకుంటే కనుకైతే నార్వే ఏమంటుంది, 15 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని దూరం చేసే దిశగా చట్టాన్ని తీసుకురావాలని చూస్తుంది. డెన్మార్క్ కూడా అంతే, 15 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించింది ఆల్రెడీ. సో మలేషియా తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి 16 ఏళ్లలోపు వాళ్ళు సోషల్ మీడియా వాడకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. తర్వాత ఫ్రాన్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా, ఈ దేశాలు కూడా ఇలాంటి వయోపరిమిత ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్ని దేశాలు అంటే అందరూ కూడా ఇఫెక్ట్ అవుతున్నారు. అందరూ కూడా పిల్లల బాగోగుల మీద దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే అందుకనే ఏదైనా రావడం చాలా ఈజీ అని. అవును. అది వదిలిపట్టుకోవడం అనేది జిడ్డులాగా వదలవండి. కాబట్టి బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు. ఇప్పటికైనా ఆలోచన చేస్తున్నారు, కొత్తలోనే ఈ పని చేయాలి. అసలు ప్రతిదీ ఏదైనా రాగానే దాని మంచి చెడుల మీద ఒక విశ్లేషణ ఉండాలి, దృష్టి పెట్టాలి, పరిశోధన చేయించాలి. ఫస్ట్ ఏ దేశమైనా చేయాల్సింది అదే. ఒక టెక్నాలజీ వచ్చిందనగానే వాడేయడం కాకుండా ఆ వాడకం వల్ల వచ్చే మంచి చెడులు కూడా బేరీస్ వేస్తే బాగుంటుంది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మేడం మీరు అన్నది. ఏదైనా మనం ఇప్పుడు జనరల్ గా ఇంజెక్షన్, టాబ్లెట్, ఒక వస్త్రము ఏదైనా ఉండేటప్పుడు దానికి సంబంధించి ముందు దీనికి ఎంతమంది రియాక్ట్ అవుతారు అవన్నీ పరిశోధిస్తారు కదా, ల్యాబ్ టెస్ట్లు జరుగుతాయి కదా. చాలా అట్లా ఇది కూడా వాళ్ళు చెయ్యాలంటున్నారు. ఇలా విడుదల చేయడం వాళ్ళ బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, వాళ్ళ హార్మోన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఒక ఫోటోని చూసినా, ఒక వీడియోని చూసినా. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మేడం. ఇది తీసుకుని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మ్యామ్, ఒక పాయింట్, ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగాను ఇంకా వాళ్ళకి ఇంకా ఇంపాక్ట్ చూపించేస్తుంది, సెలబ్రిటీస్ గానీ పొలిటికల్ గా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది దీనికి సంబంధించి, సోషల్ మీడియా కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఫ్యాన్స్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఎక్కువ. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీకు మనం మొన్న ఎలక్షన్స్ లో చూసా, 24 ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే యూత్ ఎక్కువ మంది ఓటు ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళు 18 ఏళ్లు దాటిన వాళ్ళు, కానీ 18 ఏళ్ల లోపు వాళ్ళు కూడా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా మంచిదైంది. మీరు సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం అనేది చాలా మంచి మాట అది. ఎందుకంటే ఇవాళ పిల్లలు దేనికి అడిక్ట్ అవుతున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం పోస్ట్ చేస్తున్నారో తెలియదు. మనం వైసీపీ హయాంలో చూసాం, మామూలుగా మీరు ఒకటి షేర్ చేస్తేనే ఎంత ఇబ్బందులకు గురయ్యారో. రంగనాయకమ్మ గారి ఇన్సిడెంట్ మనకు ఒక పెద్ద ఎగ్జాంపుల్. అవును, ఆవిడ ఎంత సఫర్ అయ్యారు అనేది. అంటే నేను అనేది అది. అందుకని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా పాటిస్తే బాగుంటుంది. బికాజ్ ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియాలో, అందులో ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఎక్కువగా
ఏమంటారు అక్రమ సంబంధాలకు సంబంధించి వీటి మీద ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. సో అది మంచిది కాదు కదా. అవును. ఇప్పుడు మనమే చూసాం నిన్నను ఒక లేడీ భర్త వేసి చున్నీతోటి అవును. రాత్రి అంతా చేసింది ఆవిడ. అది ఇంకెంతకంట shocking. అంటే నేను అనేది ఇక్కడ ఆడ మగ నేను మాట్లాడిన కానీ జెండర్ గురించి మాట్లాడిన కానీ అసలు ఏంటది అంటే మనిషి ఆ తనలో ఉండే మానవత్వాన్ని వదిలేసుకుంటున్నాడా అంటే బంధాలు అనేవి అవసరానికి అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. అంటే మన మనసు వికృతంగా మారకుండా మన ఆలోచనలు వికృతంగా పయనించకుండా ఆ మార్గం వైపు ఈ నిషేధం అనేది చాలా అవసరం. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇవాళ లోకేష్ ఇంప్లిమెంట్ చేస్తా అన్న దీన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా. ఇప్పుడు ఈవెన్ కేరళలో కూడా ఇదే జరిగేటట్టుంది మేడం. ఎందుకంటే జరగాలి. మొన్న video ఎందుకంటే viral మొన్న అవ్వడం అమ్మాయిది చనిపోయారు. మనం చూసాము. ఆ, ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళా ఏదో కులం కార్డు సారీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో మతం కార్డు ప్లే చేయడానికి చూస్తోందని. ఉమ్, నువ్వు సైకియాట్రిస్ట్ అయితే సైకియాట్రిస్ట్ ఇలా బిహేవ్ చేయరు కదా. అవును. యూఆర్ రియల్ సైకియాట్రిస్ట్ నువ్వేం చేసి ఉండాలి అతనికి తీసుకెళ్లి పిలిచి ఒక క్లాస్ అక్కర్లేదు అక్కడే నిల్చోబెట్టి ఏంటి నాయన నీ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా చేసావు నేను ఒక సైకాలజీ అమ్మాయిని సో నువ్వు నీ బిహేవియర్ బాగలేదని నలుగురిలో చెడామడా తిట్టేస్తే అక్కడితో అయిపోయేది. కానీ అది కాదు అమ్మాయి ఇంటెన్షన్ అది కాదు. కానీ ఇది అదేదో కూడా వైరల్ మారాలి చేయాలి కదా. ప్రతిదీ వీడియో తీసి పోస్ట్ చేయడం అసలు అనేది ఏమంటే నేను అదే అడగబోతున్నా. అసలు నిజంగా బయట చెప్తున్నాను ఒక్క ఎవరిస్తే- నిమిషం దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఒక రోజు ఒక మా ఇంటి దగ్గర ఆవిడకి ఒక 85 years ఉంటాయి. ఆ అతను ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటి ముందు మొత్తం గుంతలవంతా కూడా ఆవిడే సిమెంట్ పెట్టి మొత్తం చక్కగా చేస్తోంది. నేను అన్నాను ఒక్క ఫోటో తీసుకోనండి అని అడిగా, పర్మిషన్ అడిగా. ఎందుకు ఏంటి సోషల్ మీడియాలో పెట్టి నువ్వు గొప్పదాన్ని అయిపోతావా? చూడండి 80 ఏళ్ళ ఆవిడకి 85 దాటింది. ఆవిడకి అవ్వదు. ఇలాగే అందండి ఆవిడ. నేను షాక్. ఎందుకంటే అప్పటికి అసలు నాకు ఆ ఇంటెన్షన్ లేదు. ఆవిడ చెప్పాక అవును కదా ఈవిడ అన్నది కరెక్ట్. ఆవిడ నేను మామూలుగా నేను సరదాగా అడిగాను. అంటే నేను అది ఎలా వాడాలనుకున్నానంటే మా అమ్మాయికి చూపించి అవును చూసావా అంత 85 years బామ్మగారు ఇంత చక్కగా పని చేస్తున్నారు నువ్వు కూడా చేయాలని మా అమ్మాయికి చెప్దామని నా ఇంటెన్షన్. అవును. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఆవిడకి సోషల్ మీడియా అనేది దృష్టిలో ఉంది. 4-5 ఏళ్ల చూస్తూ క్రితమే ఉన్నారు. ఆవిడకి తెలుసు. ఆవిడ ఇప్పుడు లేరనుకోండి షీజ్ నో మోర్. నేను అంటున్నది అది ఎవడి పర్మిషన్ లేకుండా మనం తీసేసి ఇప్పుడు బజార్లోకి వెళ్తున్నాము నేను ఇక్కడికి వచ్చాను ఇగో ఇక్కడ ఇది చేస్తున్నానంటే మీ వీడియోలో చాలా మంది పడతారు. అవును బట్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ కదా. నేను అడుగుతున్నది అది. నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇదే అవును కదా. ఇప్పుడు అసలు నా అది మీద correct మీరు కాదు. ట్రోలింగ్ చేస్తారండి. హూ ఆర్ యూ? అవును ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయడానికి మీరెవరు? నాకు ఐ హ్యావ్ ఎ రైట్ కదా. అవును. ఇప్పుడు నన్ను స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు మీ స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు నాకు ఉన్నప్పుడు అవును. నన్ను ఇబ్బంది పెడితే నేను దాన్ని కేసులు వేసుకునే అర్హత అవకాశం నాకు ఉంటాయి కదా. అవును. సో నేను అంటున్నది ఏంటంటే ఏదైనా కూడా మితిమీరి వెళ్ళకూడదు. సో ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే మంచిదండి. అవును ఇది Personal చాలా touch. అవసరం. అవును అంటే మనం పబ్లిక్ లో డొమైన్ లో వేస్తే వేరు. బట్ మనకి సంబంధం లేకుండా అది మన ఉన్నట్టుగా వీడియో తీసేసి పోస్ట్ చేస్తే మాత్రం అది చాలా ఖచ్చితంగా తప్పు. శిక్షకు అర్హులుగానే పరిగణించాలి. అందుకని కొన్ని మార్పులు కూడా చేయాలి చట్టాల్లో అని చేయాలి. చెప్పి. ఇప్పుడు రికగ్నైజ్డ్ మీడియా అంటే ఓకే మేడం. ఎందుకంటే అది వేరు. వాళ్ళు పొలిటికల్ గానో ఏమండి, ఇప్పుడు అన్ని press cover చేస్తూ వేరు. ఉంటారు. ప్రతివాడు ప్రతి press వాళ్ళు అంటే మీడియా ఎట్లాగా? అంటే నేను ఫోన్ పెట్టేసుకుని నేను ఏదో ఆ. వాగేసి నేను ప్రెస్ అంటే కాదు కదా. రైట్ మేము మంచి చేంజ్ రావాలని అయితే ఖచ్చితంగా కోరుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తరం అంతా కంప్లీట్ గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. రైట్ థ్యాంక్ యూ.